తీసుకుని వచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6-7 మాటలు పారాయణ చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చక్కగా వెంకటాచల మహాత్యం ఆ రోజుల్లో వ్రాతపతులు వ్రాసుకునేవారు, కొండ మీదకెక్కి వ్రాసుకుని తెచ్చుకునేవారు. అది చదివితే ఇళ్లలో పెళ్ళిళ్ళు అయ్యేవి. అంత గొప్ప పుస్తకం. ఆ పుస్తకాన్ని అన్ని లక్షల ప్రతులు ముద్రణ చేసి సిద్ధం చేశారు. నేను అన్నాను అని మీరు ఎవరు బాధపడకండి, నేను ఒక యథార్థం చెప్తున్నా. మీరు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ చేతిలో ఆవిడ రచించిన వెంకటాచల మహాత్యం పుస్తకం పట్టుకుని ఒక్క 10 పద్యాలు చదువుకుంటున్న వాళ్ళని ఒక్కళ్ళని నాకు చూపించండి. వెంకటేశ్వరుడు పరవశించిపోతాడు. ఆయన ఇచ్చాడు ఆవిడికి ఆ స్థానం. ఇక్కడ ఉండవమ్మా, సజీవ సమాధిలో ఉండని చెప్పాడు. ఆ తల్లి ఇప్పటికీ జ్యోతి రూపంలో వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేస్తుంది. మహాతల్లి ఒకానొకనాడు ఒక గుహలో ఉండి ప్రతిరోజు ఆవిడ అంతరాలయంలోకి పాతాళ మార్గంలోంచి సొరంగ మార్గంలో వెళ్ళి వెంకటేశ్వరుడితో మాట్లాడేది. ఆవిడ దర్శనం అంత గొప్పది. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆవిడ వ్రాసిన పుస్తకాన్ని ఎందుకు చదువుకోం మనం? ఉత్తర భారతదేశంలో దేవాలయాల్లో ఇప్పటికీ హనుమాన్ చాలీసాను, తులసీదాస్ రామాయణం పుస్తకాలు అక్కడ పెట్టి వదిలేస్తారు. ఆ వ్యాసపీఠాల్లో వెళ్ళిన వాళ్ళందరూ కాసేపు కూర్చుని ఒక్క 2-3 సర్గలు చదువుకుని బయటికి వస్తారు. ఇవాళ మనం వెంకటాచలం వెడుతున్న వాళ్ళలో తరిగొండ వెంగమాంబ గారు రచన చేసిన వెంకటాచల మహాత్యం పుస్తకం పెట్లో పెట్టుకుని వెడుతున్న యాత్రికులు ఎంతమంది ఉంటాం? ఎంతమంది వెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గర కూర్చుని వెంకటాచల మహాత్యంలోంచి ఒక్క అధ్యాయం చదువుకుంటున్నాం? ఎంతమంది వెంకటాచలం వెళ్ళి ఒక చోట కూర్చుని ఒక కుటుంబం పెడితే ఓ కుటుంబం అంతా ఓ ప్రశాంతమైన చోట కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నాం? ఎంతసేపు దర్శనం ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడం తప్పని నేను అన్నాం. అది భక్తి, నేను కాదన్నది మంచిదే. కానీ కృతకంగా రద్దీని పెంచుకుని దాన్ని అవకాశంగా చేసుకుని అక్కరలేని మాటలన్నీ ప్రచారంలోకి తెచ్చుకునే కన్నా వేదం ఎలా తీర్థయాత్ర చెయ్యమని చెప్పిందో అలా చేసుకుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వెంకటేశ్వరుడిది పొందలేమని మనం ఎందుకు అనుకోవాలి? చక్కగా స్వామి పుష్కరిణి స్నానానికి, చక్కగా తరిగొండ వెంగమాంబ గారి బృందావన దర్శనానికి, అలాగే ఒకసారి వెంకటేశ్వర దర్శనానికి ఒకసారి కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వు ఏమేమి చూసొచ్చావు ఓ పుస్తకంలో రాసి, నువ్వు ఎన్ని మరిచిపోయావు చూడటం ఒకసారి రాసుకుని, ఒక్కసారి అసలు అక్కడే ఉన్నాడు మహానుభావుడు క్షేత్రపాలకుడు ఆ రుద్రశిల, ఆ పాండవుల్ని రక్షించినటువంటి క్షేత్రం గోగర్భం. ఆ క్షేత్రంలో చక్కటి ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ పాప వినాశనం కింద స్నానం, ఆకాశగంగా స్నానం ఎంత సంతోషంగా ఉంటాయో. కాబట్టి తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు ప్రణాళికా రచన చేసుకోవడంలో కొద్దిగా మార్పు చేసుకోవడాన్ని మనం అలవాటు చేసుకుంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మరింత మూట కట్టి తెచ్చుకోగలం. శరీరం బడలిపోయి మనసు ఒత్తిడికి లోనైపోయి అక్కడి నుంచి ఇంకా వ్యధ చెందుతూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం గోవిందా అంటూ వచ్చేస్తే మనం ఏమిటి ప్రహృష్టమైన మనస్సుతో తిరిగి రాగలం తీర్థయాత్ర చేసి? అందుకే తీర్థయాత్ర నియమం ఇలా చెయ్యమని వేదం చెప్పడానికి కారణం అది. కాబట్టి నేను ఇవాళ మీకు తీర్థయాత్ర ప్రారంభమునందు కులదేవత యొక్క ఆశీర్వచనము, ఆయన యొక్క అనుమతి, మీరు తాగుతున్న నదీ జలములు ఏ ఉన్నాయో ఆ నది యొక్క అనుమతి, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత యొక్క అనుమతి, చక్కగా బయలుదేరడానికి 3 రోజుల ముందే ఆ క్షేత్రం యొక్క వైభవం గురించి మాట్లాడుకునేటటువంటి స్థితి. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా భగవత్ సంబంధం గురించి చర్చ చేసుకునేటటువంటి వ్యవస్థకి కట్టుపడ్డాం. వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడానికి అక్కడ ఉన్న తీర్థములను గురించి మొట్టమొదట తెలుసుకునేటటువంటి ప్రయత్నం. స్నానం చేసేటప్పుడు సంకల్పంతో వస్త్రం అంచు కలిగినటువంటి బట్ట కట్టుకుని స్నానం చెయ్యడానికి ప్రాధాన్యత ఇవ్వడం. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవత్ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం. అసలు ఒక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు బట్ట ఎలా కట్టుకోవాలని వేదం చెప్తోంది, ఎలా వస్త్రధారణ చెయ్యాలి, లలాటమునందు బొట్టు ఎలా పెట్టుకోవాలని చెప్తోంది. లలాటము బోసిగా ఉండకుండా క్షేత్రంలో
మనం ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. మనం అలాగే ఒక దేవాలయ ప్రవేశం చేసినప్పుడు సంప్రదాయాన్ని పాటించడము అన్న మాటలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి? తిరుమలనే ఆదర్శంగా తీసుకుని మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ తప్పకుండా స్నానం చెయ్యవలసినటువంటి 7 తీర్థములు ఇవి. కనీసంలో కనీసం ఆ 7 తీర్థాలని మీరు లెక్కలోకి పెట్టుకున్నారనుకోండి, నేను ఈసారి వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో స్నానం చేసి వస్తా అని ఒక లెక్క పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు పుష్కరిణిలో చేసి వచ్చారు, ఏదో ఒక 3-4 నెలలు పోయిన తర్వాత పెడతారు. ఈసారి కుటుంబ సభ్యులందరం పాపనాశనంలో స్నానం, ఆ తర్వాత ఆకాశగంగలో స్నానం, ఆ తర్వాత కృష్ణతీర్థంలో స్నానం, ఆ తర్వాత పాండవ తీర్థంలో స్నానం. మీరు ఒక 2-3 సంవత్సరాల్లో 7 తీర్థాలు పూర్తి చేసి 7 సార్లు విష్ణు సహస్రం చదివి 7 మాటలు వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది దర్శనం పొంది వచ్చారనుకోండి, వ్యాసవాక్కు ప్రమాణం. మీరు ఒక అద్భుతమైన స్థితికి చేరిపోయినట్టే. జీవుడికి ఎంత ఉపకారం చేసుకున్న వాళ్ళం అవుతాం. యాత్రికులు కూడా ఇన్ని చోట్లకి సర్దుకోవడంలో కొండ ఎంత ఆనందంతో, ఎక్కడ చూసినా జనసంరంభంతో ఎంత వైభవోపేతంగా ఉంది. వెంకటాచలంలో 63 కోట్ల తీర్థములున్నాయి అని వ్యాసవాక్కు. 63 కోట్ల తీర్థములలో స్నానం చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం 1008 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 1008 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 108 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 63 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 63 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వారు కనీసం 7 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. ఈ 7 తీర్థములను ఎందుకు సంక్షిప్తం చేసి తీసుకొచ్చారు అంటే, ఆ 63 కోట్ల తీర్థములలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏది ఉంటుందో అంత గొప్ప ఫలితాన్ని ఈ 7 తీర్థములు సమకూర్చగలవు. అందుకని ఈ 7 తీర్థములకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తినిచ్చారు. అందులో మొట్టమొదటి తీర్థం స్వామి పుష్కరిణి, రెండవది ఆకాశగంగ, మూడవది పాపనాశనం, నాలుగవది పాండవ తీర్థం, ఐదవది కుమారధార, ఆరవది తుంబురు తీర్థం, ఏడవది కృష్ణతీర్థం. ఈ 7 తీర్థాలలో తప్పకుండా స్నానం చెయ్యాలి అని వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ వ్యాస భగవానుడు బ్రహ్మపురాణంలో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం. ఈ 3 ఒక్కరోజు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. అది విశేషమైనటువంటి తపస్సు. అనగా పూర్వపుణ్యము కొంత జీవుని యొక్క ఖాతాలో ఉన్నవారు తప్ప దాన్ని సాధించుకోలేరు. అది అంత తేలికైన విషయం కాదు అని. ఈ 3 ఒక్క రోజులో పూర్తవ్వాలి. ఏది? స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, శ్రీనివాసస్య దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నప్పుడు ముందు ఆదివరాహమూర్తి దర్శనం చేసిన వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర దర్శనం, తదనంతరం సహస్రనామ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఈ 3 ఒక్కరోజు ఎవరు చేస్తాడో వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక వాడు చెయ్యవలసింది భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి కటాక్షమును జాగ్రత్తగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఈ 7 స్వామి పుష్కరిణికి అంత విశేషాన్ని ఇచ్చారు. అంత విశేషాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఉంది. స్వామి పుష్కరిణి యథార్థమునకు ఒక నది కాదు. ఒక నది కానప్పుడు పుష్కరిణికి ఇంత గౌరవం, ఇంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న వేశారు. దాని గురించి వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేశాడు. అందులో ఒకానొకప్పుడు సరస్వతీ నది తపస్సు చేసింది. అన్ని నదుల కన్నా కూడా తాను శ్రేష్టమైనదిగా పరిగణింపబడాలని, అన్ని నదుల కన్నా కూడా తాను పవిత్రమైనదిగా, పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తివంతురాలిగా పరిగణింపబడాలని, అటువంటి స్థానం తనకి కలగాలి అని ఆమె విష్ణు భగవానుడు ఉద్దేశించి తపస్సు చేస్తోంది. ఆమె తపస్సు చేస్తున్న కాలంలో పులస్త్య బ్రహ్మ ఆ నదీ తీరంలో తపస్సు చేసుకోవడం కోసం వచ్చారు. వచ్చి
ఆయన అక్కడ తపస్సు చేయడానికి కూర్చునేటటువంటి సమయంలో సరస్వతీ నది కొంచెం ఉదాసీనంగా వ్యవహరించింది. నేను ఒక నదీ స్వరూపాన్ని, నేనే జనుల యొక్క పాపకర్మలను కొట్టగలిగిన దాన్ని, మళ్ళీ నేను ఈ ఋషి నా ఒడ్డున తపస్సు చేసుకోవాలని వస్తే లేచి వెళ్ళి స్వాగత సత్కారములు జరపవలసినంత అవసరమే ఉంది అన్న ఉద్దేశ్యంతో ఉదాసీనురాలై వ్యవహరించింది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం, స్వాగతం పలకడం కనీస ధర్మం. అలా ప్రవర్తించకపోతే పెద్దలకు వచ్చే నష్టం ఉండదు, యువతల వారి యొక్క తేజస్సు క్షయమైపోతుంది. పైగా వారు పొందవలసినటువంటి ఉన్నత గతులను పొందరు. మీరు గజేంద్ర మోక్షణంలో కూడా ఏనుగుగా పుట్టడానికి కారణం ఇదే. ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేస్తుండగా అగస్త్య మహర్షి వస్తే నేనెందుకు లేచి నిలబడాలని ఉదాసీనంగా ప్రవర్తించిన కారణం చేతనే ఆయన ఈ పాపము చాలా కాలం కట్టి కుడుపుతుందన్న భావనతో ఒక్క జన్మలో పోయేటట్టుగా వచ్చే జన్మలో నువ్వు ఏనుగువై పుట్టి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో ఆపత్కాలంలో నేను పరమేశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి ఈశ్వరుని యందు ప్రవేశిస్తావని వరరూపమైన శాపం ఇచ్చాడు. అందుకని పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. అలా లేచి నిలబడలేదు సరస్వతీ నది. అది ఎంత నది అయినా, ఎంత నదికి అధిష్టానమైనటువంటి స్వరూపమైనా ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదు కనుక పులస్త్య బ్రహ్మకి అది ఆగ్రహకారణమైంది. అది ఆయనకి వ్యక్తిగతమైన కోపం అని మీరు అనుకోకూడదు. మహాత్ముల యొక్క నడవడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తనకేదో తక్కువ జరిగిందన్నది ఆయన భావన కాదు. అవతల వారు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే రేపు లోకంలో ఇదే ఆచారమై కూర్చుంటుంది, జనులు భ్రష్టులవుతారు. కాబట్టి అటువంటప్పుడు వెంటనే ఆ ప్రవర్తనని ఆప్ చేయాలి. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అని. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. మహాత్ములకు కోపం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే కోపం వస్తుంది అన్నారు. ఆయన చేశాడు చెయ్యవలసిన పని. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యలేదు. దేశము కాలము అత్యంత ప్రధానములు. అందుకే దేశము కాలము ఈ రెండిటి యొక్క విలువ తెలిసిన మహానుభావులలో అగ్రగణ్యుడు స్వామి హనుమ. అందుకే సుగ్రీవుడు ఆయన గురించి మాట్లాడుతూ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు. దేశకాలముల గురించి వాటి సమగ్రమైన విశేషములను నువ్వు తెలుసున్నవాడివి. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. కాబట్టి హనుమ నిన్నే నేను పంపుతున్నాను అంటారు. అటువంటి దేశకాలముల యొక్క వైభవాన్ని తెలిసి ఉండకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకే సమయానికి ఎప్పుడు ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యనటువంటి వారెవరుంటారో వారి మీద మహాత్ములు ఆగ్రహిస్తారు. ఎందుచేత ఆ సమయంలో చెయ్యవలసింది చేయకపోతే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము చేజారిపోతుంది. పరమేశ్వరుడు మన ఇంటి మ్రోలకి వచ్చి నిలబడాలనుకున్నప్పుడు లేదా మనని అనుగ్రహించాలనుకున్నప్పుడు ఆయన ఏమి శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టడు. ఒక దీనుడి రూపంలో, ఒక అతిథి రూపంలో వచ్చి తలుపు తడతాడు. ఏదో అవసరమున్నవాడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు మీరు ఆయనకి చేసినటువంటి సేవే విష్ణు భగవానులకు అందుతుంది. అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. కాబట్టి దేశకాలములు తెలిసి ఉండాలి. అంతటి మహాత్ముడైనటువంటి పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రులలో ఒకడు. ఆయన తపస్సు కొరకు సరస్వతీ నదీ తీరాన్ని ఎంచుకోవడం సరస్వతీ నదికి ఒక వైభవం. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటున్నప్పుడు సరస్వతీ నది లేచి ఆయనకి స్వాగతవాక్కు పలకాలి. కానీ అలా స్వాగతం చెప్పలేదు. చాలామందిలో ఒక దురభిప్రాయం, అసలు ఎక్కడ ఎవరికి స్వాగతం ఉండాలో అక్కడ వారికి స్వాగతం ఉండాలి. ఒక దేవాలయంలో గౌరవం ఎవరికి జరగాలి? భక్తులైన వారికి జరగాలి. ఒక వైద్యశాలలో అందరికన్నా ముందు ఎవరిని చూడాలి? రోగిని చూడాలి. అంతేగాని ఎంత గొప్పవాడు రానివ్వండి, మీరు బాగున్నారా అని పూలదండ వేయరు.
ముందు రోగిని చూస్తాడు వైద్యుడు. అలాగే ఎన్ని వాహనములు వెడుతుండనివ్వండి, ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెడుతున్నటువంటి వాహనానికి దారి విడిచిపెట్టేస్తాను దాని కూత వినగానే. దేశకాలములు ఉంటాయి, ఎప్పుడు ఎక్కడ ఎవరు గౌరవింపబడాలో వారు గౌరవింపబడాలి తప్ప అన్ని వేళలా ఎక్కడా ఎప్పుడూ మేమే గౌరవింపబడాలని ఎవరూ కోరుకోకూడదు. అలా ఎవరైనా కోరుకుంటే అది దేశకాలములు తెలియని పరిస్థితి అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. కాబట్టి అటువంటి మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ సరస్వతీ నదీ తీరానికి వచ్చి తపస్సు చేయడానికి ఉపక్రమిస్తుంటే ఆమె లేచి స్వాగతం పలకలేదు. తత్పాపము కట్టి కుడుపుతుందన్న బాధ చేత పులస్త్య బ్రహ్మ శాపవాక్కుని విడిచిపెట్టారు. మహర్షులకు వేరు ఆయుధాలు ఉండవు, వారు చేసిన తపస్సే వారి యొక్క ఆయుధం. వారి నోటి వాక్కు గుండా వారి తపశ్శక్తి బయటికి వస్తుంది. దాని చేత వారు అన్న మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు ఏమన్నారో అది సత్యం అవుతుంది. అందుకే ఆయన అన్నారు, నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో నదులన్నిటిలోకి శ్రేష్టమైన దాని నవాలని, పవిత్రమైన దాని నవాలని కోరుకుంటున్నావు, అగ్రగణ్యురాలివి కావాలనుకుంటున్నావు, నీ కోరిక నెరవేరుకుండుగాక అని. సరస్వతీ నది చాలా బాధ పొంది తన కోరిక తీరలేదు సరికదా, వచ్చిన పులస్త్య బ్రహ్మ తనకి శాపవాక్కు ఇచ్చారు. ఆమె ఆగ్రహాన్ని పొంది మహర్షి ఎందుకు శపించారో తెలుసుకోలేకుండా, అందుకే కోపం ఎంత పనైనా చేయిస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు స్వామి హనుమ. కోపం వచ్చినవాడు గురువుని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు బంధువుల్ని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు ఏం చేయడు, ఏదైనా చేస్తాడు. అందుకే యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన ఒంటిలోంచి వచ్చిన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తనకి వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆమె తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది. ఎంత పెద్దలైనా ఆగ్రహానికి వశులైతే చివరికి ఎలా దెబ్బతింటారో మనకి చూపిస్తుంది. పులస్త్య బ్రహ్మ ఇచ్చిన శాపవాక్కు చేత ఆగ్రహం చెందిన సరస్వతీ నది స్త్రీ రూపాన్ని ధరించి పులస్త్య బ్రహ్మకి శాపవాక్కిచ్చింది. నువ్వు ఇంతటి మహానుభావుడవు, కానీ నీ వంశంలో లోకకంటకులైనటువంటి విష్ణు విరోధులైనటువంటి భయంకరులైన రాక్షసులు జన్మించెదరుగాక. ఇప్పుడు ఆ శాపవాక్కుని పొందిన పులస్త్య బ్రహ్మ ఆగ్రహించలేదు. ఆమె ఆగ్రహానికి లోనైంది. నా ఉద్దేశ్యం ఒకటి, ఆవిడ ఒకలా అర్థం చేసుకుంది, తన తప్పిదాన్ని దిద్దుకోలేకపోయింది అని ఆయన నన్నింత మాట అందే అనుకోలేదు. ఆయన ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు నా వంశాన్ని శపించావు, నా వంశంలో లోకకంటకులైన రాక్షసులు విష్ణు విరోధులు జన్మించాలన్నావు, అదే నోటితో నన్ను అనుగ్రహించి నా వంశానికి కీర్తి తెచ్చేటటువంటి వాళ్ళు పుట్టాలని అనుగ్రహించు అన్నాడు. ఆమె వెంటనే కోపాన్ని పక్కన పెట్టి శాంతి పొంది ఆవిడంది, అయ్యయ్యో ఎంత పని చేశానయ్యా, ఆగ్రహానికి వశురాలనైపోయాను. పులస్త్య బ్రహ్మ, నీ వంశంలో రాక్షసులే కాదు, మహాధర్మతత్పరుడై విష్ణువుయందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడై లోకము చేత పూజింపబడేటటువంటి చిరంజీవి అయిన వ్యక్తి జన్మించుగాక అని వరమించింది. అందుకే పులస్త్య బ్రహ్మ వంశంలో రావణ కుంభకర్ణులు జన్మించారు, విభీషణుడు జన్మించాడు. సరస్వతీ నది యొక్క శాపం. ఇప్పుడు సరస్వతీ నది ప్రార్థించింది. ఇప్పుడు ఆమె తెలుసుకుంది తప్పు. తెలుసుకుని పులస్త్య బ్రహ్మని ప్రార్థించింది, అయ్యా నేను నదులలోకెల్లా ఉత్తమమైన దానవ్వాలని కోరుకున్నాను, కానీ నేను అటువంటి స్థితిని పొందకుండా నీ శాపం అడ్డొచ్చింది ఇప్పుడు. కాబట్టి నువ్వు కూడా నా శాపానికి ఏదైనా మార్గం చూపించమని అడిగింది. నాకు ఇచ్చిన శాపానికి ఎక్కడైనా సావకాశాన్ని కల్పించమని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా విష్ణువు గురించి తపస్సు చేస్తున్నావో అలాగే తపస్సు చెయ్యి. ప్రీతి పొందిన విష్ణు భగవానుడు నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తాడు, కాబట్టి తపస్సు ప్రారంభించు అన్నాడు. సరస్వతీ నది తపస్సు ప్రారంభించింది, పులస్త్య బ్రహ్మ తపస్సు ప్రారంభించారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోరిక ఆయనకి తెలుసు, నేను చేసిన తపస్సు నిర్వీర్యం అయిపోయింది పులస్త్య బ్రహ్మ శాపవాక్కు చేత,
కాబట్టి నా కోరిక తీరేటట్టుగా మీరు అనుగ్రహించండి అని అడిగింది. భగవానుడు తలుచుకుంటే ఏం చేయలేడండి. ఆయన అన్నాడు, నదులలో ఉత్తమమైన దానివి నువ్వు కాలేవేమో, ఎందుకంటే ఇప్పటికే లోకపావని అన్న పేరుతో గంగానది ఉంది. కాబట్టి నదులలోకెల్లా ఉత్తమమైన దానిగా, నదులలోకెల్లా పవిత్రీకరించగలిగిన శక్తి ఎక్కువ ఉన్నదానిగా నువ్వు కాలేకపోవచ్చు. కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు శ్రీవైకుంఠంలో నా యొక్క క్రీడాచలం మీద నేను శ్రీ భూదేవులతో కలిసి, నీలాదేవులతో కలిసి జలక్రీడలాడేటటువంటి సరోవరంగా మారతావు. కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నేను వెంకటేశ్వరుడన్న పేరుతో వెలుస్తాను. నేను వెలిసినప్పుడు స్వామి పుష్కరిణి అన్న పేరుతో నువ్వు అక్కడికి వస్తావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.